హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఇది మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కాంప్లెక్స్ టాపిక్ లా అనిపిస్తుంది కదా. బట్ ఈ వీడియోలో మనం చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని లేమ్యాన్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఐగన్ వాల్యూ అంటే ఏంటి, ఐగన్ వెక్టర్ అంటే ఏంటని. లెట్స్ గో డీప్ డైవ్ ఇన్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రబ్బర్ షీట్ తీసుకోండి. దాని మీద ఒక సర్కిల్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత రబ్బర్ షీట్ని స్ట్రెచ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ సర్కిల్ కాస్త ఎలిప్స్ అవుతుంది. ఇక్కడ ఎలిప్స్ అవుతున్నప్పుడు చాలా పాయింట్స్ దాని డైరెక్షన్ చేంజ్ అవుతాయి, కానీ కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం దాని డైరెక్షన్ ని చేంజ్ చేసుకోవు, సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. వాటిని స్పెషల్ డైరెక్షన్స్ అంటారు. పాయింట్స్ డైరెక్షన్ చేంజ్ అవ్వవు, ఆ డైరెక్షన్ లో జస్ట్ స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఆ స్పెషల్ డైరెక్షన్ ని మనం ఐగన్ వెక్టార్ అంటాము. ఎంత స్ట్రెచ్ అయిందన్న వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఐగన్ వాల్యూ అంటాం అన్నమాట. సింపుల్ మీనింగ్ ఏంటంటే ఐగన్ వెక్టార్ అంటే స్పెషల్ డైరెక్షన్ అన్నమాట. ఏ డైరెక్షన్ లో అయితే అది స్ట్రెచ్ అవుతుంది అని. అండ్ ఐగన్ వాల్యూ అంటే ఎంత స్ట్రెచ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు బిల్డింగ్స్ ర్యాండమ్ గా షేక్ అవ్వవు, అది కొన్ని స్పెషల్ వైబ్రేషన్ ప్యాటర్న్ లో షేక్ అవుతుంది. సో ఇక్కడ వైబ్రేషన్ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు ఐగన్ వెక్టార్ అనమాట. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు ఐగన్ వాల్యూ. సో ఇంజనీర్స్ బిల్డింగ్స్ ని డిజైన్ చేసేటప్పుడు యూజ్ చేసేవి ఎక్కువ ఐగన్ వెక్టార్స్ అండ్ ఐగన్ వాల్యూస్. ఇప్పుడు మనం క్వాంటమ్ మెకానిక్స్ కి వెళ్దాం. క్వాంటమ్ వరల్డ్ లో ఒక పార్టికల్ కి మెజర్ చేయక ముందు డిఫినైట్ వాల్యూ అనేది ఉండదు. ఎనర్జీ, స్పిన్, మొమెంటం లాంటివి మనం మెజర్ చేస్తే సిస్టమ్ కొలాప్స్ అయ్యి ఒక స్పెషల్ స్టేట్ కి వస్తుంది. ఆ స్పెషల్ స్టేట్ ని మనం ఐగన్ వెక్టార్ కింద అంటాం. మనకు వచ్చిన మెజర్మెంట్ ని ఐగన్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఎలక్ట్రాన్ స్పిన్ తీసుకున్నాం. ఎలక్ట్రాన్ స్పిన్ ని మనకు మెజర్ చేస్తే రెండు వాల్యూస్ వస్తాయి. వన్ ఈస్ +1/2 అండ్ అనదర్ వన్ ఈస్ -1/2. ఈ వాల్యూస్ నే మనం ఐగన్ వాల్యూస్ అంటాం. అండ్ ఈ ఐగన్ వాల్యూస్ కి కరెస్పాండింగ్ క్వాంటమ్ స్టేట్స్ నే మనం ఐగన్ వెక్టార్స్ అంటాం. క్వాంటమ్ మెకానిక్స్ లో బేసిక్ రూల్ ఏంటంటే, సిస్టమ్ మెజర్ చేసినప్పుడు సిస్టమ్ స్టేట్ అనేది ఐగన్ వెక్టర్ లోకి వెళ్ళి కొలాప్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసే వాల్యూని ఐగన్ వాల్యూ అంటాం. నెక్స్ట్ వీడియోలో మనం ష్రోడింజర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, క్లాసికల్ ఫిజిక్స్ లో ఐగన్ వాల్యూస్ అన్నది స్టెబిలిటీని రిప్రజెంట్ చేస్తే, క్వాంటమ్ వరల్డ్ లో ఐగన్ వెక్టర్స్ అండ్ ఐగన్ వాల్యూస్ సింపుల్ గా మనకి రియాలిటీని డిఫైన్ చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వితౌట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ దెర్ ఈస్ నో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, క్వాంటమ్ మెకానిక్స్ కానీ, ఆర్ సూపర్ కంప్యూటర్స్ కానీ, క్వాంటమ్ సెమీ కండక్టర్స్ కానీ ఏవి ఉండవు. మీ అందరికీ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ బాగా క్లియర్ గా అర్థమవుతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ది డాక్టర్ జిగ్లర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.